అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఆసుపత్రి ఆవరణలో టీడీపీ వైసీపీ వర్గాలు కొట్లాటకు దిగాయి. వైసీపీ కార్యకర్తపై కొడవలతో దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ముందుగా తిరుపతయ్యపై అటాక్ చేశాడు టీడీపీ కార్యకర్త. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తిరుపతయ్య. కావలి నియోజకవర్గం బోగోల్ మండలం కోళ్లదిని గ్రామంలో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ ఎటువంటి అంశాలున్నాయి, ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు కావలిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది వ్యవహారం. ఒక్కసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. అడదండి చచ్చిపోతారా? అడదండి చచ్చిపోతారా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కలకలం రేగింది. ఆసుపత్రి ఆవరణలో టీడీపీ వైసీపీ వర్గాలు కొట్లాటకు దిగాయి. వైసీపీ కార్యకర్తపై కొడవలతో దాడికి యత్నించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ముందుగా తిరుపతయ్యపై అటాక్ చేశారు టీడీపీ కార్యకర్త. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తిరుపతయ్య. కావలి నియోజకవర్గం బోగోల్ మండలం కోళ్లదినిలో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముందుగా తిరుపతయ్యపై అటాక్ చేశారు టీడీపీ కార్యకర్త. దాడిలో తిరుపతయ్య తీవ్రంగా గాయపడ్డాడు, చికిత్స పొందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా చుట్టుముట్టి పిడుగుల వర్షం కురిపించారు. దీంతో అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. దాంతోపాటు ఆసుపత్రి ఆవరణలో ఒకసారి మీరు చూస్తే కనుక ఒకరి మీద ఒకరు పిడుగుద్దలతో దాడులు చేసుకుంటూ ఒక భీతవాహ పరిస్థితిని సృష్టించారని చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన మరి ముఖ్యంగా అక్కడికి వచ్చిన పేషెంట్స్ షాక్కి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వైద్య సిబ్బంది కూడా అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కానీ ఎవరు కూడా వైద్య సిబ్బంది మాట వినలేదు. దీంతో ఆ యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగింది. ఆ రచ్చ మాత్రం కంటిన్యూ అయ్యింది. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఇరు వర్గాల మధ్య ఇంత పిడుగుద్దుల వర్షంలా మారిపోయింది పరిస్థితి అక్కడ? సచిన్, కావలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిల్ల గ్రామంలో ఈ సంక్రాంతి సందర్భంగా అక్కడంతా బాగా పండుగ వాతావరణం ఉండితే, అయితే నిన్న అమ్మవారి ఊరేగింపులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ పడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇరువురికి అంటే వైసీపీ టీడీపీ ఇరువురి వర్గాలకు గాయాలవ్వడం జరిగింది ఈ ఘర్షణలో. అయితే
తిరుపతి అనే ఒక టీడీపీ కార్యకర్తకు బలమైన గాయాలు అవడంతో అతన్ని కూడా కావలి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు కూడా వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ ఇరువురు కూడా కేసులు పెట్టుకోవడం కోసం వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే చికిత్స పొందుతున్న తిరుపతయ్య అనే టీడీపీ కార్యకర్త మీద వైసీపీ కార్యకర్త ఒక గొడవలు తీసుకొని నరకడానికి వెళ్ళడం జరిగింది. వెంటనే అక్కడ కొంతమంది రోగుల బంధువులు అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. అయితే అతని చేతిలో నుంచి కత్తి లాక్కొని ఆ తర్వాత ఇరువురు కొట్టుకోవడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళని టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా వర్గీయులు మొత్తము పిడిగుడ్డులు వర్షం కురిపించడం జరిగింది. ఆసుపత్రిలో ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది. అయితే ఆసుపత్రిలో రోగుల బంధువులు అదేవిధంగా రోగులు అక్కడ డాక్టర్లు నర్సులు సైతం భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. అయితే కత్తులు కొడవళ్లు తీసుకొని ఒకరికొకరి ఘర్షణకు దిగడంతో అక్కడ ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడడం జరిగింది. అయితే వెంటనే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే వీళ్ళిద్దరు ఇరువురు కత్తులతో చేతబట్టిన వాళ్ళంతా అక్కడి నుంచి చిన్నగా జారిపోవడం జరిగింది. అయితే నిన్న సుమారు ఒక 15-20 నిమిషాల వరకు వైసీపీ టు టీడీపీ కార్యకర్తల మధ్య ఆసుపత్రిలో తీవ్రంగా ఇద్దరు కలపడడం జరిగింది. అయితే అక్కడ కూడా కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ వాళ్ళు ఒక పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, హత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఈ రోజు కావలి డిఎస్పీకి సిఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ కూడా వైసీపీ నాయకులు ఈ రోజు ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. సచిన్. రైట్ గయాస్, మొత్తంగా అయితే మాత్రం నెల్లూరులో ఒక్కసారిగా ఆ వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కలకలం రేగింది. ఆసుపత్రి ఆవరణలో టీడీపీ వైసీపీ వర్గాలు కొట్లాటకు దిగాయి. వైసీపీ కార్యకర్తపై కొడవలతో దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ముందుగా తిరుపతయ్యపై అటాక్ చేశాడు. ఇన్ఫాక్ట్ టీడీపీ కార్యకర్త దాడిలో గాయపడిన వ్యక్తికి సంబంధించి దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తిరుపతయ్య. కావలి నియోజకవర్గం బోగోల్ మండలం కోళ్లదిని గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఈ ఘటనతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.